హోలీ పండగకు గల ప్రాముఖ్యత ఏంటో మీకు తెలుసా? ఇంకెందుకు ఆలస్యం, నేను చెప్పేస్తాను, వినండి. హోలీ పర్వదినం ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలో వస్తుంది. ఇందుకు సంబంధించిన పురాణ గాథలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. రాక్షస రాజైన హిరణ్యకశిపుడి కుమారుడు ప్రహ్లాదుడు. నిత్యం విష్ణునామ స్మరణతో ఉన్న ప్రహ్లాదుడిపై ఆగ్రహం పెంచుకున్నాడు హిరణ్యకశిపుడు. తన సోదరి హోలికని పిలిచి ప్రహ్లాదుని తీసుకుని అగ్ని ప్రవేశం చేయమన్నాడు. ఆమెకు లభించిన వరం ప్రకారం ఆమెను అగ్ని ఏమీ చేయలేదు. అన్న ఆజ్ఞతో బాలుడనే ఏమాత్రం కనికరం లేకుండా హోలిక ప్రహ్లాదుడిని తీసుకుని అగ్నిలోకి వెళ్తుంది. అయితే తమ భక్తులను ఎల్లవేళలా కనిపెట్టుకుని ఉండే పరమాత్ముడు మౌనంగా ఉండగలడా? ఆ జిగ్వినాశమూర్తి వెంటనే మంటలు తాక్కుండా అనుగ్రహించాడు. వెంటనే ప్రహ్లాదుడు సురక్షితంగా మంటల నుంచి బయటికి వచ్చాడు. హోలిక మంటలకు ఆహుతై ప్రాణాలను అర్పించింది. ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు, హోలికకి వరం ఉంది కదా, అయితే హోలిక ఒంటరిగా అగ్ని ప్రవేశం చేసినప్పుడు మాత్రమే ఆ వరం ఉంటుంది. బాలుడైన ప్రహ్లాదుని తీసుకుని మంటల్లోకి వెళ్లడంతో ఆ వరం ఫలించలేదు. హోలిక చనిపోయిన దినాన్ని పురస్కరించుకొని హోలీ పండుగను నిర్వహిస్తాం. హోలీ సందర్భంగా కామదహనం కూడా నిర్వహిస్తారు. మన్మధుణ్ణి పరమేశ్వరుడు భస్మం చేస్తాడు. అందుకనే హోలీ రోజునే కామదహనం నిర్వహించడం సాంప్రదాయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.